ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజే మనం చికెన్ దమ్ బిర్యానీ స్టైల్లోనే చికెన్ పలావ్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఈజీగా మనం ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. దానికోసం పెద్ద టైం ఏం తీసుకొని అవసరం లేదండి. దానికోసం మనం మసాలా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, స్టార్ పువ్వు, సాజీర, మరాఠీ మొగ్గ, కొబ్బరి ముక్కలు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు. ఈ బిర్యానీ కోసం 1/2 కిలో బియ్యానికి 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి నేను. మనం తీసుకున్న మసాలా మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి. ముందుగా మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకునే చికెన్లో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలాగే పక్కన పెట్టి ఉంచేయండి. ఈ ప్రాసెస్ మొత్తం కరెంట్ కుక్కర్ మీద చేస్తున్నానండి. దీనికోసం 4 స్పూన్ల నూనె వేయండి, 2 స్పూన్ల నెయ్యి వేయండి, ఒక ఉల్లిపాయ, ఒక టమోటా వేసి 1 నిమిషం మగ్గించండి, సరిపోద్ది. ఇవి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేయండి. ఇందులో వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. తర్వాత మూత తీసి చూద్దామండి. చికెన్ ఈ విధంగా అయితే మగ్గుతూ ఉంటుంది. ఇందులో అయితే నేను 1/2 కిలో రైస్ అండి, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పడుతుందండి. నేను 4 గ్లాసులు వాటర్ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇందులోనే నేను హోల్ గరం మసాలా ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి మనం బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచితే వేడివేడిగా కోడి పలావ్ రెడీ అయిపోతుంది. తర్వాత మూత తీసి చూద్దామండి. అబ్బా, స్మెల్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చూడండి, మనకు వేడివేడిగా దమ్ బిర్యానీ స్టైల్ కోడి పలావ్ అయితే రెడీ అయిపోయింది. పీసులు చూడండి, అంతే, సర్వ్ చేసుకొని తినేయడమేనండి. సరే, సర్వ్ చేసిన తర్వాత మన బిర్యానీ ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, తినండి. పిల్లలకి లంచ్ పెట్టండి, ఫుల్ ఖుషి అవుతారు. పెరుగు చట్నీతో చికెన్ దమ్ బిర్యానీ స్టైల్.